అలాగే జనసేన అభ్యర్థుల్ని అంటే జనసేనకి ఎవరండి పెద్ద నాయకులు లేరంటే, అరే పెద్ద నాయకులు మీరంతా పుట్టగానే పెద్ద నాయకులు లేరండి. మంచికల్లు రమేష్ బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? స్టీల్ యార్డ్ లో స్క్రాప్ అమ్ముకునే వ్యక్తి సడన్ గా ఎమ్మెల్యే అయిపోతాడు. మీరు రాగలిగింది, మా వాళ్ళు రాలేదా? ఏం మాట్లాడతారా? 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటుంటే, అరే మామూలు వాళ్ళు ఏమి అవ్వకూడదా? మా సుందర విజయ్ కుమార్ ఎమ్మెల్యే అవ్వకూడదు. ఏం మాట్లాడతారు? అలాగే అనకాపల్లి ఎంపీకి ఆయన పేరేంటి? అవంతి శ్రీనివాస్ గారు మొన్న ఇప్పుడు అదే సిట్టింగ్ ఎంపీ కదా. నాకు అవంతి శ్రీనివాస్ గారు మన అనకాపల్లి ఎంపీ, మన నియోజకవర్గం కింద వస్తాయి. ఆయన ఎంత చక్కగా నిద్రపోతారంటే పార్లమెంట్ లో. ముక్తాయాసం బాగా మంచి క్యాంటీన్, ఫ్రీ క్యాంటీన్ అది పార్లమెంట్. బాగా అంటే ఆ భుక్తాయాసం తోటి వాళ్ళు చూడాలి వాళ్ళ ఫోటోలు. పార్లమెంట్ ఇద్దరు కాళ్ళు ఇలా జాపుకుని ఇలా పడుతున్నారు. నాకు అనిపించింది ఇలా మన ఎంపీలని. నేను కోరుకుంటుంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ గా చేసి, సారీ నేను కమిషనర్ అంటే అసిస్టెంట్ కమిషనర్ చేశారు, క్షమించాలి. చింతల్ పార్థసారథి గారిని జనసేన తరపు నుంచి మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా